హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడు ఎలా పుట్టాడు అండ్ ఎందుకు ఫస్ట్ వినాయకుడిని పూజిస్తారు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు పార్వతి ఇద్దరు కైలాసంలో ఉంటారు. అయితే శివుడు తపస్సు చేయడం కోసం అడవులకి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్దాం అనుకుంటుంది. స్నానానికి వెళ్దాం అనుకున్న పార్వతీదేవి పసుపు ముద్దతో ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంది. ఆ విగ్రహం చాలా అందంగా ఉండడంతో విగ్రహానికి ప్రాణం పోసి ఒక అబ్బాయి రూపంలో తయారు చేసి పేరు పెడుతుంది. ఆయనే వినాయకుడు అంటాం. అలానే గణేశుడు అని కూడా అంటాం. ఆమె వినాయకుడితో ఇలా చెప్తుంది, నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరూ రాకుండా చూసుకోమని చెప్తుంది. అప్పుడు వినాయకుడు సరే అమ్మా అని చెప్తాడు. చాలా కాలం నుంచి తపస్సు చేసిన శివుడు అప్పుడే వస్తాడు. శివుడు ఆయన తండ్రి అని తెలియక లోపలికి పంపించు. శివుడు అడుగుతాడు పంపిమని చెప్పి, అయినా కూడా వినాయకుడు వినడు. లోపలికి పంపిడు, అమ్మ స్నానం చేస్తుంది అని చెప్తాడు. అక్కడ వాళ్ళ యుద్ధం అనేది మొదలవుతుంది. ఆ క్రమంలో శివుడు వినాయకుడి తలని నరికేస్తాడు. అప్పుడే స్నానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి ఏడుస్తూ అడుగుతుంది శివుణ్ణి, నా బిడ్డ తలకాయ ఎందుకు నరికావని చెప్పి. ఆమె బాధ చూడలేక శివుడు ఉండి వాళ్ళ భటుల్ని పంపిస్తాడు అడవిలకి. ఏ జీవి అయితే దక్షిణం వైపు తల పెట్టుకొని నిద్రపోతుందో ఆ జీవి యొక్క తలకాయ నరికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అడవికి వెళ్ళిన భటులు వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు ఒక ఏనుగు దక్షిణం వైపు అంటే సౌత్ వైపు తల పెట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ ఒక జీవి తలకాయ నరికి తీసుకొని రావడం జరుగుతుంది. భటులు ఏనుగు తలకాయని తీసుకొని వస్తాడు. అప్పుడు శివుడు ఆ ఏనుగు తలకాయని వినాయకుడికి పెట్టి ప్రాణం పోయడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి బాధపడుతుంది, నా బిడ్డకి ఏనుగు తలకాయ పెట్టారు అని చెప్పి. అప్పుడు శివుడు వరం ఇస్తాడు, అందరికన్నా ముందు వినాయకుడిని ఫస్ట్ పూజిస్తేనే ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఫలిస్తుంది అని చెప్పి. అలానే అన్ని దేవదేవతలు విష్ణు బ్రహ్మ అందరూ కూడా ఆయనకి పవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.